Good morning, students. Good morning, students. Welcome to the class on complex numbers. In this class, I am going to solve some more problems on complex numbers. Okay? Find the multiplicative inverse of 7 plus 4i. This already given. This can be written as in a plus ib. In terms of a plus ib form. So if a plus ib is a complex number, its multiplicative inverse is a minus ib by a square plus b square. Okay, no? So you have to remember this as the multiplicative inverse of the complex number a comma b. Now for our complex number 7 plus 24. This is given complex number 7 plus 24. దీనికి multiplicative inverse. Multiplicative inverse of 7 plus 24 is, so దీన్ని అప్లై చేస్తాం. 7 minus 24i a minus ib 7 minus 24i by 7 square plus 24 square. This is the multiplicative inverse. This is equal to 7 minus 24i by దీన్ని సింప్లిఫై చేసి వేసుకోండి. సో 24 7 square 49 plus 576. How much? 620. Okay. So దీన్ని విడిగా రాయాలంటే this equal to 7 by 625 minus 24i by 625. This is the
multiplicative inverse of the given complex number. This type of problems are can be asked for 2 marks in public examination. Okay, so I come to the next problem. Second one, if x plus iy is equal to then show that x square plus y square is equal to 4x minus 3. So these type of problems are also important for the examination for 4 marks. Look here. X plus iy is equal to 3 by this one. First of all, we have to express this complex number which is on the RHS in the a plus ib form. So that I am going to do. X plus iy is equal to ila rasnanu. This is the given thing. Now I am going to ikkada real part enti 2 plus cos theta ఇది ఇమాజినరీ పార్ట్. దీని కాంజుగేట్ కాంప్లెక్స్ నెంబర్ తో మనం న్యూమరేటర్ ని డినామినేటర్ ని మల్టిప్లై చేసుకొని సో దీన్ని డినామినేటర్ ని రియల్ నంబర్ గా కన్వర్ట్ చేసుకోవడానికి ట్రై చేయాలి. సో ఎప్పుడు కూడా డినామినేటర్ లో నేను లాస్ట్ క్లాస్ లో కూడా చెప్పాను, డినామినేటర్ లో కాంప్లెక్స్ నెంబర్ ఉన్నప్పుడు దాన్ని రియల్ నంబర్ గా కన్వర్ట్ చేయాలి, అంటే దాన్ని కాంజుగేట్ తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ నేను అదే పని చేస్తున్నాను. చూడండి, 2 plus cos theta minus I sin theta. So this is conjugate complex number. దీంతోటి న్యూమరేటర్ ని డినామినేటర్ ని మల్టిప్లై చేశాను. సో నా వాట్ విల్ హ్యాపెన్, ఈ 3 తో మల్టిప్లై చేసేయండి మొత్తాన్ని. 6 3 2s are 6 plus 3 cos theta minus 3i theta by ఇది దీని మనసులో మీరు ఏ అనుకోండి. ఇప్పుడు ఇది ఎలా కనిపిస్తుంది, ఏ ప్లస్ ఐబి ఏ మైనస్ ఐబి. ఓకే, సో ఈ ఏ ప్లస్ ఐబి ఇంటూ ఏ మైనస్ ఐబి మీకు అంతగా ఇబ్బంది అయితే ఏ ప్లస్ ఐబి ఇది చాలా సార్లు మనం వాడతాము. ఏ ప్లస్ ఐబి ఇంటూ ఏ మైనస్ ఐబి ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, అలా గుర్తుపెట్టుకోండి. లేదంటే మామూలుగానే రియల్ పార్ట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, బి స్క్వేర్ అంటే బి ప్లస్ కనుక ఇక్కడ ఐబి హోల్ స్క్వేర్ ఈజ్ మైనస్ బి స్క్వేర్, మైనస్ మైనస్ ప్లస్. సో ఇది చాలా చోట్ల నేను వాడుతూ ఉంటాను. ఓకే, లుక్ హియర్, 2 plus cos theta whole square plus okay sin square theta. I sin theta whole square, I square is sin square theta, I square is minus, ఇక్కడ మైనస్ ఇక్కడ వచ్చే మైనస్ మైనస్ ప్లస్. ఓకే, ఇక్కడ ఇంకా క్లియర్ గా మీకు చెప్పాలంటే చూడండి ఎలా చెప్తాను. మైనస్ ఐబి హోల్ స్క్వేర్. ఓకే, దిస్ ఈజ్ ఏ స్క్వేర్, ఐ స్క్వేర్ ఈజ్ -1 మైనస్ మైనస్ ప్లస్ ఇదన్నమాట. ఓకే, అదే యూజ్ చేసి ఇక్కడ రాస్తాను. సో ఇప్పుడు దీని రియల్ పార్ట్ ని ఇమాజినరీ పార్ట్ ని సపరేట్ చేస్తాను. ఇక్కడ ఏముంది, ఎల్హెచ్ఎస్ లో ఎక్స్ ప్లస్ ఐవై. ఓకే, సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎల్హెచ్ఎస్ లో ఉన్నటువంటి ఎక్స్ ప్లస్ ఐవై ఈజ్ ఈక్వల్ టు ఇది ఇక్కడ 6 plus 3 cos theta రియల్ పార్ట్ అండి. ఇది 3i ఇన్వాల్వ్ అయ్యి ఇది ఇమాజినరీ పార్ట్. సపరేట్ చేస్తున్నాను. 6 plus
by 2 plus cos theta whole square minus 3i sin theta by 2 plus cos theta whole square plus sin square theta. ఓకే, ఇప్పుడు x ఇక్కడ మనకి ఏం కావాలి, x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్. సో 2 కాంప్లెక్స్ నెంబర్స్ ఆర్ ఈక్వల్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్. ఏం చెప్పాను చూడండి, 2 కాంప్లెక్స్ నెంబర్స్ ఆర్ ఈక్వల్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఇక్కడ ప్లస్ సైన్స్. ఓకే, దీన్ని సింప్లిఫై కూడా చేద్దాము. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు డినామినేటర్ని సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది మనకి, ఇక్కడ చేస్తున్నాను ఈ హోల్ స్క్వేర్ ఎక్స్పాండ్ చేస్తే 4 plus 4 plus cos square theta, ఓకేనా, ప్లస్ 4 cos theta అంటే ఏ. Good morning students, welcome to the class on complex numbers. In this class I am going to solve some more problems. Good morning students, welcome for 2 marks in ఓకే, అదే యూజ్ చేసి ఇక్కడ డినామినేటర్ని సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది మనకి, 2 plus cos theta whole square ప్లస్ sin square theta. ఓకే, ఇప్పుడు x ఇక్కడ మనకి ఏం కావాలి, x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్. సో 2 కాంప్లెక్స్ నెంబర్స్ ఆర్ ఈక్వల్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్. ఏం చెప్పాను చూడండి, 2 కాంప్లెక్స్ నెంబర్స్ ఆర్ ఈక్వల్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఇక్కడ ప్లస్ సైన్స్. ఓకే, దీన్ని సింప్లిఫై కూడా చేద్దాము. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు డినామినేటర్ని సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది మనకి, ఇక్కడ చేస్తున్నాను ఈ హోల్ స్క్వేర్ ఎక్స్పాండ్ చేస్తే 4 plus cos square theta, ఓకేనా, ప్లస్ 4 cos theta అంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab 4 cos theta ప్లస్ sin square theta, ఓకేనా. cos square theta ప్లస్ sin square theta 1, 4 plus 1, ఓకేనా. 4 plus 1 అంటే 5 ప్లస్ 4 cos theta. ఓకే, సో దిస్ ఈజ్ మనకి సింప్లిఫై అయిపోయింది. సో దట్ ఈస్ 5 plus 4 cos theta. దీన్ని సింప్లిఫై చేశాను. సో 6 plus 3 cos theta by 5 plus 4 cos theta minus 3i sin theta by 5 plus 4 cos theta. సో ఇక్కడ ఏమున్నది, x plus iy. సో this implies x is equal to 2 complex numbers are equal if and only if a real and imaginary parts are equal. So x is equal to the real part. ఇక్కడ ఏముంది, 6 plus 3 cos theta by
5 plus 4 cos theta. Y is equal to ఇక్కడ I పక్కన ఉన్నటువంటిది I ఇమాజినరీ పార్ట్ y. ఇక్కడ I పక్కన ఉన్నటువంటి ఇమాజినరీ పార్ట్ ఇంక్లూడింగ్ మైనస్ కూడా తీసుకోవాలి. -3 sin theta by 5 plus 4 cos theta. ఓకేనా? సో దిస్ ఇస్ x plus I. మనం x we have to prove. ఓకేనా? x square plus y square. చూద్దామండి. x స్క్వేర్ అంటే whole square plus y square. So since the denominator is same, I can add any numerators. Okay, no? Six plus 3 cos theta this is x square plus square plus y square -3 sin theta by 5 plus 4 cos theta whole square. Okay. చూద్దాం. సో denominator is 5 plus 4 cos theta 5 plus 4 cos theta whole square. This is 6 plus 3 cos theta whole square plus -3 sin theta whole square. What will happen? This is 9 sin square theta. 3 square 9 sin theta whole square, sin square theta. This one. Okay, na? This is equal to దీన్ని హోల్ స్క్వేర్ ఎక్స్పాండ్ చేయాలి తప్పదు. 36 ప్లస్ 9 cos square theta plus how much? 6 3s are 18, 18 2s are 36 cos theta a square plus b square plus 2ab plus ఇక్కడ ఉన్నటువంటి 9 sin square theta by divided by 5 plus 4 cos theta. Okay, so now దీన్ని simplify చేస్తున్నాను. Now it is easy. 9 cos square theta plus 9 sin square theta. 9 కామన్ ఇస్తే 9 into 1 అండి. 9 into 1 9. So that is 36 plus 9 plus 36 cos theta by 5 plus 4 cos theta. Okay, this is 36 plus 9 45 plus 36 cos theta by 5 plus 4 cos theta. So 9 కామన్ తీద్దాం ఇందులో నుంచి. 9 కామన్ వస్తే 9 తీస్తే 5 plus 4 cos theta. ఇక్కడ హోల్ స్క్వేర్ ఉంది కదా, సో ఐ ఫర్గాట్ ద హోల్ స్క్వేర్. ఓకే, డివైడెడ్ బై 5 plus 4 cos theta whole square. ఇప్పుడు ఇది ఒకటి క్యాన్సిల్ చేయండి, న్యూమరేటర్ డినామినేటర్. Now this is
5 by 9 by 9 by 5 plus 4 cos theta. So this is x square plus y square. So okay na? దీనికి 1 ఇచ్చుకోండి number 1. So this is what we need to prove. X square plus y square is equal to 4x minus 3. Okay na? So this is x square plus y square into వచ్చింది 9 by okay 4x minus 3. Okay, 4x minus 3. So where is our x? X is equal to 6 plus 3 cos theta. నేను ఇక్కడ రాస్తాను, మీరు రాసుకుంటారు చూడండి. ముందు కంపేర్ చేశాం కదండి, అప్పుడు వచ్చినటువంటి 6 plus 3 cos theta by 5 plus 4 cos theta. Okay, minus 3. This is 24 plus 12 cos theta minus 3 into 5 plus 4 cos theta by 5 plus 4 cos theta. ఈ ఎక్స్ వాల్యూ ముందు రాశాను, మీ నోట్స్ లో రాసుకోవాలి. అందరూ కూడా నోట్స్ లో రాసుకుంటే పైన ఎక్స్ వాల్యూ రాస్తున్నాను, ఆ ఎక్స్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను. ఓకే, సో నౌ ఇట్ ఈస్ సింపుల్. వచ్చేసింది 24 minus 15. 24 minus 15 that is equal to 9. ఓకేనా? 12 cos theta minus 3 into 4 cos theta minus 12 cos theta. So this gets cancelled. So 24 minus 15, 9 by 5 plus 4 cos theta. Okay, this is number 2. Okay, from 1 and 2 we get LHS is equal to RHS, that is x square plus y square is equal to 4x minus 3. This is what we prove. Okay, from 1 and 2 LHA we prove that x square plus y square is equal to 4x minus 3 అని ఫైనల్ గా రాస్తారు. ఓకేనా? So this type of problems are important for 4 marks. Okay, regarding complex numbers, finding the square root of a complex number concept మనకి డిలీట్ చేశాడు కాబట్టి దాన్ని నేను టచ్ చేయటం లేదు, దాన్ని పక్క పెట్టాను. సో ఓకే, ఐ కమ్ టు ది నెక్స్ట్ ప్రాబ్లం. ఓకే, third one. If z is equal to 3 minus 5y, then show that z cube minus 10z square plus 58z minus 136 is equal to 0. Solution. ఇక్కడ z ఇచ్చారండి, z is equal to 3 minus 5y. ఓకే, z cube దీన్ని మనం ప్రూవ్ చేయాలి. నేను ఎలా చేస్తానో చూద్దాం. ఓకే, ఫస్ట్ దీన్ని ప్రూవ్ చేయాలంటే మనకి z ఎలా ఉంది, z స్క్వేర్ z క్యూబ్ కనుక్కోవాలి. ఫస్ట్ నేను z స్క్వేర్ కనుక్కుంటాను. z స్క్వేర్ మీన్స్ z ఇంటూ z. ఓకేనా? z ఇంటూ z అంటే సో దిస్ ఇస్ z 3 minus 5y ఇంటూ 3 minus 5y. ఓకే, 3 minus 5y అంటే a minus b హోల్ స్క్వేర్ ప్రకారం చేయాలి, లేదా ఇంటూ మామూలుగా చేసుకోవచ్చు, లేదా ఇంటూ హోల్ స్క్వేర్ అంటే a minus b హోల్
హోల్ స్క్వేర్ చేస్తాను. చెప్పండి. 9 3 స్క్వేర్ 9 ప్లస్ బి స్క్వేర్ 5i హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఓకే, మైనస్ 2ab 2 ఇంటూ 3 ఇంటూ 5i. మళ్ళీ చూడండి, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. ఓకే, 9 I square is minus 1 minus this is minus. Okay, 5 square is 25 5 square is 25 minus 5 3 is 30i. Okay, so 9 minus అంటే ఇదేంటి చెప్పండి, minus 16 minus 30i. ఓకే, ఇది z స్క్వేర్ రాసి పెట్టుకున్నాను. ఓకే, నెక్స్ట్ z క్యూబ్. Z cube is equal to Z cube అంటే ఏంటి, Z square into Z square. Z square into Z. Z cube is Z square into Z. Z square ఇక్కడ minus 16 minus 30i into Z. Into what is Z? 3 minus 5i. సో ఇప్పుడు మల్టిప్లై చేయొచ్చు, ఈజీగా చేయొచ్చు. సో ఎలా డైరెక్ట్గా చేద్దామంటే చేయొచ్చు, లేదా దీంట్లో నుంచి 16 చేద్దాం. ఓకే, minus 16 into 3 minus 48 minus 48 minus plus this is plus 80i minus 90i. This is minus plus and 35 is at 150 I square. So I square and I square minus 1 minus chesam minus 48. This is minus 150 80 plus 80i minus 90i. What is minus 10? Okay, so this is minus 1 minus ఏమవుతుంది 198 minus 198 minus 10i. Okay, minus 198 minus 10. Okay, ఇప్పుడు z క్యూబ్ ఉన్నది నా దగ్గర, z స్క్వేర్ ఉన్నది, ఇందులో సబ్స్టిట్యూట్ చేసి నేను 0ని పుట్ చేస్తాను. ఓకే, నౌ z క్యూబ్ minus 10z square plus 58z minus 136 is equal to z cube is minus 198 minus 10i minus 10 into z square. Z square ఇక్కడ ఉంది కదండి, that is minus 16 minus 30i plus 58z. Z is 3 minus 5i minus 136. Okay, so దీన్ని ఇలా రాసాను. This is equal to, okay, 136 is equal to, this is equal to minus 198 minus 10i. This is plus 160. This is plus 1 plus 300 30 into 10. Okay, I minus this is 58 into 3. Okay, how much? 174 minus 58 into 5, so 40 290
I minus 136. What will happen? We will see. ఇక్కడ minus 10i minus 290 minus 300i plus 300i. It's cancel. Okay. ఇక్కడ ఏమొస్తుంది లేదు అంటే ఒకేసారి minus 198 plus 160. How much? So minus 38. ఇదని క్యాన్సిల్ చేశాను. సో ఇక్కడ ఏమున్నది మైనస్ 174 మైనస్ మైనస్ దిస్ ఇస్ ప్లస్ 170 plus 174 minus 136. So 136 164 సరిపోయింది. So 174 minus 38 minus 136. ఓకేనా? So that is minus 174 plus 174. Okay, gets cancelled 0. Okay, so RH is 0. 0 means that is a complex number. 0 plus 0. Actually ఇక్కడ దీన్ని ఏం రాస్తామంటే ఇక్కడ చూడండి ప్లస్ 300i ఇది మైనస్ 300 మైనస్ 290 మైనస్ 10. సో యూజువల్ గా ఇలా క్యాన్సిల్ చేస్తాము. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ మైనస్ 300i మైనస్ 300i సార్ ప్లస్ 0 అయి రాస్తాము. ఇది కూడా 0 ప్లస్ 0. దిస్ ఇస్ ద కాంప్లెక్స్ నెంబర్ 0. లేదా ఇన్ యూజువల్ మేనర్ మీరు నేను క్యాన్సిల్ చేశాను కదా ఇలా చేసి 0 పెట్టవచ్చు. ఓకే, సో దిస్ ఇస్ థర్డ్ ప్రాబ్లమ్. సిమిలర్ ప్రాబ్లమ్స్ విల్ బి దేర్ ఇన్ ది టెక్స్ట్ బుక్. యూ హ్యావ్ టు do all those problems as homework. At last I will give all problems as a homework. Okay na? This is the third. Next question. Fourth one. If u plus iv is equal to 2 plus i by z plus 3 and z is equal to x plus iy, then find u comma v. X and y are real numbers. Here x and y are real numbers. Okay, u plus iv is equal to ఇలా ఇచ్చారు. z is equal to x plus iy. z is complex number x plus iy. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేస్తాను, ప్రతిసారి నేను చెప్తున్నాను అలాగే z x plus iy అని ఇచ్చారు. z ఏంటో రాస్తాను. u plus iv is equal to 2 plus i by z is x plus iy. ఇక్కడ z ఉంది కదండి, z ప్లేస్ లో x plus iy పెట్టాను ప్లస్ 3. ఓకే, సో ఇప్పుడు దీన్ని 2 plus i by రియల్ పార్ట్ ఒక చోట అంటే x is added to x plus 3. 3 is రియల్ నెంబర్, x plus 3 యాడ్ చేశాను ప్లస్ i. ఓకే, సో ఈ డినామినేటర్ లో ఎప్పుడు కాంప్లెక్స్ నెంబర్ కనిపించినా కూడా మనం ఏం చేయాలి, దాన్ని కాంజుగేట్ తో మల్టిప్లై చేయాలి. 2 plus i. సో దీని కాంజుగేట్ ఏంటండి, x plus 3 plus iy, that is minus iy. ఓకే, సో న్యూమరేటర్ ని డినామినేటర్ ని కాంజుగేట్ కాంప్లెక్స్ నెంబర్ తో మల్టిప్లై చేస్తున్నాను. ఓకే, మైనస్ iy. ఓకే, న్యూమరేటర్ ని అలాగే ఉంచొచ్చు లేదా మల్టిప్లై చేస్తాను. చూడండి, 2 ఇంటూ మనకేం కావాలి, యూబీ కావాలి. ఇక్కడ యూబీ అంటే ఏంటి, యూ అంటే ఏంటి, కాంప్లెక్స్ నెంబర్ లో రియల్ పార్ట్, ఇది ఇమాజినరీ పార్ట్. ఈ ఆర్హెచ్ఎస్ ని కూడా మనము రియల్ పార్ట్ ప్లస్ ఇమాజినరీ పార్ట్ అంటే ఏ ప్లస్ ఐబీ ఫామ్ లోకి తీసుకురావాలి. అందుకని మల్టిప్లై చేస్తున్నాను. 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 3. ఓకే, 2 ఇంటూ మైనస్ 2iy. ఆర్డినరీ మల్టిప్లికేషన్, మామూలుగా మనం రియల్ నెంబర్స్ ని ఎలా చేస్తామో అలాగే చేస్తున్నాను. ఓకే, సో i ఇంటూ మైనస్ i. చూడండి,
మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఐ ఇంటూ ఐవై బై ఇక్కడ ఎలా కనిపిస్తుంది మీకు ఏ ప్లస్ ఐబి ఇంటూ ఏ మైనస్ ఐబి. ఇంతకుముందే చెప్పాను. ఓకే, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏ ప్లస్ ఐబి అంటే ఏ మైనస్ ఐబి. వెంటనే గబుక్కున మనం ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ రాసుకోవచ్చు. ఇక్కడ కూడా అలాగే రాస్తాను. ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ బి. బి ప్లస్ లో ఏముంది ఇక్కడ బి అంటే బి ప్లస్ లో ఏముంది వై ఉంది, వై స్క్వేర్. ఓకేనా, వై స్క్వేర్. సో ఇప్పుడు న్యూమరేటర్ని కూడా సింప్లిఫై చేసి ఏ ప్లస్ ఐబి ఫామ్లోకి తీసుకొస్తాను. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 2x ప్లస్ 6 మైనస్ 2iy ఇక్కడ ప్లస్ ix. దిస్ ఈజ్ ix I into x plus 3 I square minus 1 minus into minus plus this is y by ఇక్కడ y into y. Okay, second I into I. Okay, so this is x plus 3 whole square plus y square. ఇక్కడ రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ అంతా కూడా సపరేట్ చేస్తాను. చూడండి 2x ఇక్కడ ఉన్న ప్లస్ y ప్లస్ 6 ఇది వీటిలో ప్లస్ i కామన్ తీస్తున్నాను. i ఉన్న వాటి ఇక్కడ i బయటికి వెళ్ళిపోతే x ప్లస్ 3 ఇక్కడ i బయటికి వెళ్ళిపోతే మైనస్ 2y కామన్ తీసాను. i కామన్ తీసుకోండి. సో x ప్లస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ y స్క్వేర్. సో దీన్ని రియల్ పార్ట్ ప్లస్ ఇమాజినరీ పార్ట్గా రాయండి. అప్పుడు వచ్చేస్తుంది. సో దిస్ ఈస్ 2x ప్లస్ y ప్లస్ 6 బై x ప్లస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ I ఇంటూ x మైనస్ 2y ప్లస్ 3 బై x ప్లస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ y స్క్వేర్. దిస్ ఈస్ u ప్లస్ ఐడి. u ప్లస్ ఐడి ఈజ్ ఈక్వల్ టు ఇలా రాసాను. ఇప్పుడు వి అంటే u అంటే ఏంటి రియల్ పార్ట్, b అంటే ఇమాజినరీ పార్ట్. దేర్ఫోర్ ఫైనల్ గా అదే రాసిస్తాను. ఓకేనా. సో వాట్ ఆర్ u అండ్ v? LHS లో ఏముంది u ప్లస్ ఐడి. ఇది కూడా RHS u ప్లస్ ఐడి. దేర్ఫోర్ and v is equal to ఇది x minus 2y plus 3 by x plus 3 whole square plus y square. Okay, so final గా find u and v. uv అన్నారు, u కనుక్కున్నాము, v కూడా వచ్చేసింది. ఓకే, దిస్ ఈస్ ద ప్రాబ్లం. నెక్స్ట్ ఐ కమ్ టు ది నెక్స్ట్ ప్రాబ్లం. ఓకే, మీరు నాతో పాటు నోట్స్లో రాసుకోండి. స్టెప్స్ గుర్తుంటాయి, మళ్ళీ చూసుకోవడానికి వీలుగా ఉంటుంది. దిస్ ఈస్ u1. I come to the next problem, fifth one. If x minus iy whole power 1/3 is equal to a minus ib, then show that x by a plus y by b is equal to 4 into a square minus b square. Okay, x minus iy
whole power 1 by 3 is equal to a minus ib, then show that. Okay, so ఇప్పుడు దీన్ని తీసుకున్నాను. x given that this one, ఈ పవర్ 1 by 3 LHS లో ఉంది కాబట్టి taking cube on both sides. Taking cube on both sides. Okay. So cube అనేది తీసుకున్నాం. క్యూబ్ తీసుకుంటే పవర్ 1 by 4 మనకు ఫ్రీ అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు క్యూబ్ తీసుకున్నప్పుడు పవర్ 1 by 3 హోల్ పవర్ క్యూబ్. ఓకే, ఏమొస్తుంది? x minus iy is equal to a minus ib whole cube. మనకి ఇక్కడ x by a y by b అడిగారు కాబట్టి ఈ పవర్ 1 by 3 నుంచి ఫ్రీ అవ్వాలి అంటే టేకింగ్ క్యూబ్ ఆన్ బోత్ సైడ్స్. ఓకే, ఇక్కడ x minus iy is equal to, దీన్ని మామూలుగా a మైనస్ ఈ కాంప్లెక్స్ నెంబర్ని కూడా క్యూబ్ ఏది చేసేటప్పుడు మల్టిప్లికేషన్లో మామూలుగానే చేస్తున్నాను, మీరు కూడా చేసుకోవచ్చు. a మైనస్ ib హోల్ క్యూబ్, a మైనస్ b హోల్ క్యూబ్ ప్రకారం వస్తుంది. a క్యూబ్ మైనస్ 3 a స్క్వేర్ ib ఇలా వస్తాం. ప్లస్ అంటే a క్యూబ్ మైనస్ 3a స్క్వేర్ b ప్లస్ 3a b స్క్వేర్ ప్లస్ మైనస్ ib హోల్ క్యూబ్. a క్యూబ్ మైనస్ 3a స్క్వేర్ b ప్లస్ 3ab స్క్వేర్ మైనస్ b క్యూబ్. జనరల్ మామూలు రియల్ నెంబర్స్ చూడండి, a మైనస్ b హోల్ క్యూబ్, a క్యూబ్ మైనస్ 3a స్క్వేర్ b ప్లస్ 3ab స్క్వేర్ మైనస్ b క్యూబ్. అదే ఫార్ములా రాశాను. ఓకేనా, ఇక్కడ a క్యూబ్ మైనస్ i ఇంటూ 3a స్క్వేర్ b, i స్క్వేర్ ఈస్ మైనస్ 1 కాబట్టి మైనస్ 3ab స్క్వేర్ మైనస్ i క్యూబ్. ఇక్కడ i చూడండి, ib హోల్ క్యూబ్ ఉంది. i క్యూబ్, దిస్ ఇస్ i క్యూబ్ b క్యూబ్. i క్యూబ్ అంటే i స్క్వేర్ ఇంటూ i. వాట్ ఈస్ i క్యూబ్? i స్క్వేర్ ఇంటూ i. i స్క్వేర్ ఈజ్ మైనస్ 1. మైనస్ 1 ఇంటూ i మైనస్ i మైనస్ i b క్యూబ్. సో కాబట్టి దీన్ని ఈ ib హోల్ క్యూబ్ ని ఏం రాశాను? మైనస్ i b క్యూబ్. ఇక్కడ మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది. ఓకే, ఇక్కడ రియల్ పార్ట్ రాసింది చూడండి. ఇక్కడ x మైనస్ iy ఈజ్ ఈక్వల్ టు a క్యూబ్. ఇక్కడ రియల్ పార్ట్ ఇది i లేకుండా ఉన్నటువంటి టర్మ్ రియల్ పార్ట్ గా ఫీల్ అయ్యి రాసుకోవాలి. ఓకే, ఇక్కడ మైనస్ i 3a స్క్వేర్ b, ఇదేమవుతుంది? మైనస్ మైనస్ ప్లస్ i b క్యూబ్. ఈ రెండిట్లో i కామన్ తీస్తే మనకి మైనస్ i, ఇక్కడ మైనస్ i ఉంది కాబట్టి మైనస్ i బయటికి తీస్తే సరిపోతుంది. ఓకే, జాగ్రత్తగా వినండి. x మైనస్ iy ఈజ్ ఈక్వల్ టు a క్యూబ్ మైనస్ 3ab స్క్వేర్ మైనస్ i, ఇక్కడ మైనస్ i కామన్ బయటికి తీశాను, అప్పుడు 3a స్క్వేర్ b, ఇక్కడ ప్లస్ i ఉంది, మైనస్ i వెళ్ళిపోతే మైనస్ ఉంటుంది, మైనస్ b. This implies two complex numbers are equal if and only if their real and imaginary parts are equal. ఇక్కడ x రియల్ పార్ట్, x ఈజ్ ఈక్వల్, ఇక్కడ రియల్ పార్ట్ ఏంటి? a క్యూబ్ మైనస్ 3ab స్క్వేర్. ఇక్కడ i పక్కన ఉన్నటువంటిది ఏంటి? ఏ ఇమాజినరీ పార్ట్ మైనస్ y. సో మైనస్ y ఈజ్ ఈక్వల్ టు ఆర్ y ఈజ్ ఈక్వల్, ఇక్కడ కూడా పోనీ మైనస్ y రాస్తాను మీకు అర్థం కాదు. మైనస్ y ఈజ్ ఈక్వల్ i పక్కన ఉన్నటువంటిది ఏంటి? మైనస్ ఆఫ్
బోత్ సైడ్స్ మీరు తీసేసుకోవచ్చు ఆర్ క్యాన్సిల్ చేసేసుకోవచ్చు లేదు. ఓకే, సో ఇప్పుడు మనకి ఏం కావాలి, x/a ప్లస్ y/b తీసుకురావాలి. ఇక్కడ చూడండి అయిపోయింది. x ఈజ్ ఈక్వల్ ఏ కామన్ తీస్తే ఇక్కడ a² మైనస్ 3b². అలాగే ఇక్కడ y ఈజ్ ఈక్వల్ ఈ రెండిట్లో b బయటికి లాగేసేయండి, 3a² మైనస్ b². ఓకే, ఈ మనకి ఇక్కడ బై అడిగారు కాబట్టి మళ్ళీ బై చేసుకోకుండా ఈ ఏని ఇటువైపు తీసుకొస్తాను. x/a ఈజ్ ఈక్వల్ టు ఈ a² మైనస్ 3b². అలాగే y/b ఈజ్ ఈక్వల్ టు 3a² మైనస్ b². యాడ్ దీస్ టూ థింగ్స్. therefore x/a రెడీగా ఉంది, y/b కూడా ఉంది. యాడ్ చేస్తున్నాను. a² ప్లస్ 3a² 4a² మైనస్ 3b² మైనస్ 4b². ఓకేనా, సో 4 కామన్ తీసేయండి, a² మైనస్ b². ఓకేనా, so I got RHS, that is 4 into a² minus b². This is also somewhat important for public exam. Okay, ఎలా చేశాను, LHS లో పవర్ 1/3 ఉంటే టేకింగ్ క్యూబ్ ఆన్ బోత్ సైడ్స్ అండ్ దెన్ a మైనస్ ib హోల్ క్యూబ్ వచ్చింది. దాని క్యూబ్ ని నెమ్మదిగా a మైనస్ b హోల్ క్యూబ్ ఫార్ములాతో ఎక్స్పాండ్ చేసి సింప్లిఫై చేసి రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ సపరేట్ చేసుకోవాలి. అక్కడ i² ఈజ్ ఈక్వల్ టు -1 అప్లై చేసుకొని నెమ్మదిగా రియల్ పార్ట్ ఒక చోట ఇమాజినరీ పార్ట్ ఒక చోట, అంటే i కామన్ తీసి రాస్తాం. సో ఆ రెండింటిని కంపేర్ చేసుకుని ఇలా రాస్తాం. ఓకే, జాగ్రత్తగా కాంప్లెక్స్ నెంబర్స్ గుర్తుపెట్టుకుంటే ఇట్ ఈస్ వెరీ ఈజీ అండ్ మార్క్స్ గెయినింగ్ చాప్టర్ ఆల్సో. ఓకే, కమ్ టు ది నెక్స్ట్ ప్రాబ్లం. In the form of x plus I. So observe the problem. Write this complex number in the form of x plus I. Okay, it is so simple. So ఇది మనం కాంప్లెక్స్ నెంబర్కి సంబంధించి కూడా రియల్ నెంబర్స్లో ఎలా వాడతాము అలాగే ఫార్ములాస్ వాడుతున్నాం. దట్ ఈస్ a ప్లస్ b హోల్ స్క్వేర్, a మైనస్ b హోల్ స్క్వేర్, ఇవన్నీ కూడా. అందుకని సో దీన్ని తీసుకున్నానండి, చాలా సింపుల్. ఇది ఎలా కనిపిస్తుంది మనకి, a² మైనస్ b², a² మైనస్ b² ఫార్ములా వాడతాం. దట్ ఈస్ చూడండి, a ప్లస్ b into a minus b is a plus ib చూడండి ఎలా రాసాం. a² minus b² can be written as a plus b into a minus b. సో ఇప్పుడు దీన్ని ఎల్సిఎం అంటే దీంతో మల్టిప్లై చేసి ఎలా అనుకోండి. మామూలు రియల్ నంబర్స్లో ఫ్రాక్షన్స్ని ఎలా యాడ్ చేస్తామో అలా. సో ఇది ఏంటిది, ప్రోడక్ట్ ఆఫ్ డినామినేటర్. లేదా దీన్ని మీరు ఏ ప్లస్ ఐబీతో ఇక్కడ మల్టిప్లై చేసామనుకున్నా సరిపోతుంది. ఓకే,
ఇక్కడ ఇక్కడ కూడా okay. Now what is the denominator here? దీన్ని చూస్తాను. a plus ib into a minus ib. Here a square plus b square సాల్వ్ చేసాం. ఇక్కడ చూడండి a plus b whole square plus a minus b whole square చేసినప్పుడు ఏమొస్తుంది చెప్పు? a plus b whole square plus a minus b whole square. 2ab మనకు క్యాన్సిల్ అయిపోయి రెండు a స్క్వేర్లు రెండు b స్క్వేర్ మిగులుతాయి. కాబట్టి నేనేం రాస్తున్నానంటే 2a స్క్వేర్ ప్లస్ 2ib హోల్ స్క్వేర్. ఇక్కడ b ప్లస్ లేకపోతే ib ఉంది, అందుకని అలాగే రాసినాను. చూడండి a ప్లస్ b హోల్ స్క్వేర్ ప్లస్ a మైనస్ b హోల్ స్క్వేర్. ఓకే, ఇక్కడ కూడా a ప్లస్ b హోల్ స్క్వేర్ మైనస్ a మైనస్ b హోల్ స్క్వేర్ ఏమొస్తుంది? 2ab మైనస్ ఆఫ్ మైనస్ 2ab ఏమొస్తుంది? 4ab 4ib బై ఇక్కడ కూడా ఈ రెండు మల్టిప్లై చేసినప్పుడు మనకి ఇది వస్తుంది. ఓకే, సో వాట్ ఈస్ ద డినామినేటర్? a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఇంటూ a ప్లస్ b స్క్వేర్. ఓకే, హోల్ స్క్వేర్. ఇది చూద్దాము. 2a స్క్వేర్ I square is minus 1 minus 2 into b square. Okay, ఇక్కడ this is into 4ab I. సో మీరు ఇక్కడ 2 కామన్ తీసి సింప్లిఫై చేస్తే నాకు ఏమొస్తుందంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు 4 2 కామన్ తీసిన 2 into 4 8ab I 8ab I a square minus b square by a square plus b square plus b square whole square. ఓకేనా? సో దిస్ ఇక్కడ ఇమాజినరీ పార్ట్ ఒకటే ఉంది. ఇక్కడ ఏముంది? దీన్ని ఏం రాయమన్నాడు? ఎక్స్ ప్లస్ ఐ బై ఫామ్ లో రాయమన్నాడు. నేను నాకు రాస్తే ఏమొచ్చింది? 8ab I ఇంటూ ఇలా వచ్చింది. ఇక్కడ ఇదంతా కూడా 8ab ఇంటూ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ హోల్ స్క్వేర్. ఇది ఇమాజినరీ పార్ట్. ఇక్కడ రియల్ పార్ట్ ఏమీ లేదు. అంటే 0 ప్లస్ ఐ ఇంటూ అనుకోవచ్చు. సో ఎనీహౌ, సో ఐ సింప్లిఫైడ్ అండ్ ఐ రైట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఐ. లేదు అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 0 ప్లస్ ఇది. ఓకేనా? 0 ప్లస్ ఇది. రియల్ పార్ట్ 0, ఇమాజినరీ పార్ట్ ఇది. ఓకే, సో దిస్ ఇస్ ద ప్రాబ్లం. ఓకే, ఐ కమ్ టు ది నెక్స్ట్ ప్రాబ్లం.
seventh one, 1 plus I into x minus 2I by 3 plus I plus 2 minus 3y, 2 minus 3I into y plus I by 3 minus I is equal to I. Then determine the values of x and y. Then find the values of x and y. Okay. So ఇది ఇచ్చారు మనకి x and y values కనుక్కుంటాము. ఓకే. సో ఫస్ట్ ఇది తీసుకునేటప్పుడు ఇక్కడ x తో మల్టిప్లై చేసినప్పుడు ఇది చూడండి 1 into x ప్లస్ ix మైనస్ 2i, i కామన్ ఇస్తే ఇక్కడ x మైనస్ 2, ఇమాజినరీ పార్ట్ సపరేట్ చేసుకోవడం కోసం x తో ఇక్కడ మల్టిప్లై చేశానండి, x ప్లస్ ix. ఓకే, ఆ ఐని ఈ రెండింటిలో మళ్ళీ i కామన్ తీస్తాను, దట్ ఈస్ అంతే. ఇక్కడ కూడా అంతే, 2y మైనస్ 3iy ప్లస్ i. ఇప్పుడు దీంట్లో ప్లస్ i కామన్ తీస్తే ప్లస్ i 1, ఇక్కడ ప్లస్ అయిపోయింది కాబట్టి ఇక్కడ ఏముంది, i వెళ్ళిపోతే మైనస్ 3y బై 3 మైనస్ i ఈజ్ ఈక్వల్ టు i. ఓకే, ఇప్పుడు దీని కాంజుగేట్తో మల్టిప్లై చేసుకోవచ్చు. ఓకే, దీని కాంజుగేట్తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది చూద్దాము. ఎక్స్ ప్లస్ లేదా నార్మల్గా మనం ఎలా చేసినా ఒకటి, నార్మల్గా మనం ఎల్సిఎం ఎలా చేస్తామో అదే ప్రొసీజర్లో చేసుకోవచ్చు. ప్రోడక్ట్ ఆఫ్ డినామినేటర్స్ ఇలా వస్తుంది. ఇప్పుడు దీన్ని ఏం చేస్తాం, దీని డినామినేటర్ ఇది క్యాన్సిల్ అయిపోయి ఇప్పుడు ఏమొస్తుంది, ఎక్స్ ప్లస్ ఐ ఇంటూ 1 into x ప్లస్ ఐ ఎక్స్ మైనస్ 2 ఇంటూ 3 minus I plus 2y plus I into 1 minus 3i. Okay. దీని కాంజుగేట్ అంటే ఇది క్యాన్సిల్ అయిపోతే ఇది వస్తుంది. నార్మల్గా మనం రియల్ నెంబర్స్లో ఎల్సిఎం చేస్తాం కదా అలాగే. ఓకే, ఇప్పుడు ఓపిక్గా మల్టిప్లై చేసుకోవాలి. ఎక్స్ ఇంటూ 3x మైనస్ ఐఎక్స్, ఈ టర్మ్ 3 ఇంటూ x 3x మైనస్ ఐఎక్స్, ఇక్కడ ప్లస్ 3ix 3 ఇంటూ మైనస్ 2 మైనస్ 6i, ఇక్కడ i ఇంటూ మైనస్ i మైనస్ ఐ స్క్వేర్ ఎక్స్ మైనస్ 2. నెమ్మదిగా తప్పులు లేకుండా చేసుకోవాలి. సో డౌట్ వస్తే కొంచెం ఆగి నెమ్మదిగా చేయండి. 2y ఇంటూ 3 6y ప్లస్ 2y ఇంటూ ఐ 2yi, మళ్ళీ ఇక్కడ i ఇంటూ ఏమొస్తుంది చెప్పండి, ప్లస్ 3 ఇంటూ i ఇంటూ 1 మైనస్ 3y, i ఇంటూ i ప్లస్ ఐ స్క్వేర్ into 1 minus 3i by divided by ఇదేమొస్తుంది చెప్పండి, a plus b into a minus b, a square plus b square, a square 3 square minus I square is equal to I. చూస్తున్నాం 3x, ఇంకా ఇక్కడ ఈ ఐ స్క్వేర్ ఉన్న చోటంతా -1 రాసి నెమ్మదిగా సింప్లిఫై చేయాలి.
ఓకే చేస్తాను. ఇది IX 3x minus IX plus 3IX. What will happen? Plus 2IX minus 6I. I square is minus 1. ఇక్కడ మైనస్ ఆఫ్ మైనస్ 1 అంటే ప్లస్ x minus 2. ఇక్కడ ప్లస్ అయిపోతుంది. ప్లస్ 6y ప్లస్ 2yi ప్లస్ 3i into 1 3i minus 9iy. ఇక్కడ I square అంటే మైనస్ ఆఫ్ 1 minus 3y by ఇది I square అంటే minus 1 minus plus 1 3 square అంటే 9 plus 1 is equal to I. ఇక్కడ ఏమైనా సింప్లిఫై అయిపోతే చూద్దాం. x ఎక్కడ రియల్ పార్ట్స్ అన్ని ఒక చోటికి తెచ్చుకున్నాం. 3x ఇక్కడ రాస్తాను. రియల్ పార్ట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో 3x plus x minus 2 plus 6y నీట్గా రాస్తాం ప్లస్ 6y. ఇవంతా ఇమాజినరీ పార్ట్. ఇక్కడ -1 plus 3y -1 plus 3y ఓకే ప్లస్ I. ఇమాజినరీ పార్ట్స్ I కామన్ తీసి I ఉన్న టర్మ్స్ అని ఒక చోట I బయటకు వస్తే ఇక్కడ ఏముంటుందండి 2x -6 ఇక్కడికి -6 plus 2y plus 3 minus 9y. That's all. By 9 plus 1 10 is equal to I. RHS line. So ఇప్పుడు సింప్లిఫై చేస్తున్నాం. ఇది 4x నానా 4x plus 9y minus 3 plus I into 2x ఇది plus 2 minus 9. How much? Minus 7y minus 6 plus 3 minus 3. Okay, by 10 is equal to I. నీకు ఈ 10ని కావాలంటే అటువైపు తీసుకెళ్దాం. సో ఈజ్ ఈక్వల్ టు 10 అయ్యి. ఇప్పుడు మనకి ఏం కావాలి? ఫైండ్ వాట్ ఈస్ ద క్వశ్చన్, డిటర్మైన్ ద వాల్యూస్ ఆఫ్ x అండ్ y. సో ఇప్పుడు ఈ LHS లో ఉన్నటువంటిది రియల్ పార్ట్, ఇది ఇమాజినరీ పార్ట్. ఇక్కడ 10i అంటే అర్థం ఏంటి? 0 plus 10i అన్నమాట. సో టూ కాంప్లెక్స్ నెంబర్స్ ఆర్ ఈక్వల్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్స్ ఆర్ ఈక్వల్. దిస్ ఇంప్లైస్ ఇది రియల్ పార్ట్. ఇక్కడ రియల్ పార్ట్ ఏముంది? 0 ఉంది. దిస్ ఇంప్లైస్ 4x plus 9y minus 3 is equal to 0. So this is I put as equation number 1. And imaginary part ikkada 2x minus 7y minus 3 is equal to 10. This is 2. Okay. So by solving the equations 1 and 2, you can get the values of x and y. So this you can easily done because you are in the second year. How to solve these two equations and find the values of x and y. All these things are, you are very well aware of things. Okay. So నేను మీకు తెలిసిన విషయం. ఇక్కడ మళ్ళీ చెప్పి విసిగించడం ఇష్టం లేక చేయటం లేదు. మీరు వాల్యూస్ x and y కనుక్కోండి, ఆన్సర్ వస్తుంది. ఓకే. Now similar problems I am going to give you as a homework. So text book లో చూడండి, టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ homework similar problems మీరు చేయాలి. homework పేజ్ నెంబర్ 15
లో రోమన్ నెంబర్ 2 ఉంది. 2లో క్వశ్చన్ నెంబర్ 1లో బిట్స్ 1 and 3 సిమిలర్ ప్రాబ్లమ్స్ మీరు ఎప్పుడప్పుడు చేసేయాలి. ఓకేనా? 1, 3. నెక్స్ట్ 2లో ప్రాబ్లం నెంబర్ 2లో 2 and 3 2 and 3 4 1 3 second bit 3 and second also. Next fourth one. ఇవి మీరు హోంవర్క్గా సిమిలర్ నేను చేసినటువంటి సిమిలర్ మోడల్స్ ఇవి హోంవర్క్గా చేయండి టెక్స్ట్ బుక్లోవి. నెక్స్ట్ ఐ కమ్ టు ది నెక్స్ట్ క్లాస్ ఐ కమ్ టు ది నెక్స్ట్ కాన్సెప్ట్ that is modulus amplitude form of the complex number. A complex number can be expressed in different ways. So first of all, an ordered pair of real numbers is a complex number, and this complex number can be written as a plus ib. And next we define the new form of this complex number z in the modulus amplitude form. What is modulus? What is amplitude? That we will learn in the next class. But modulus means in the case of real numbers, modulus of x is it is very well, all of you are very well aware of all those things. Modulus of x is x if x greater than 0. Modulus of x is minus x if x less than 0. Those things. So, but in the case of complex number, what is modulus of x? We define, and similarly amplitude, everything. Okay, complete your homework, and I will continue in the next class.